వెల్నెస్ టాక్కి స్వాగతం సుస్వాగతం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరందరూ బాగుంటారని. ఓకే, యా. సో అందరు బాగుండాలి. సో మనం బాగుండాలి అంటే మరి వెల్నెస్ కోచ్గా చెప్పాల్సింది ఏంటి అంటే, యాజ్ నౌ డేస్లో నడిచేది ఏంటి అంటే, సో టోటల్గా ఒబేసిటీ. ఓకే, ఓవర్ వెయిట్, పాపులేషన్ ఎక్కువైపోతుంది. తెలుసా, మనకి అందరికీ తెలిసిన విషయమే. సో ప్రతి 10 మందిలో చూసామంటే కనీసం ఒక 2-3 అయినా సరే ఓవర్ వెయిట్తో ఉంటున్నారు. ఓకే, అలాంటి పరిస్థితిలో ఉంది మన దేశం. ఓకే, సో ఈ రోజుల్లో చూస్తున్న ఎక్కువ పెద్ద సమస్య ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి? ఐడియా ఉందా? కామెంట్ చేయండి దేనివల్ల వస్తుంది అనేది. బట్ నేను చెప్తాను ఏంటన్నది. ఓకే, సో ప్రజెంట్ నవే డేస్లో ఎందుకోసం వస్తుంది హార్ట్ స్ట్రోక్స్ అనేది? చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకోసం అంటే మనం తీసుకునే ఫుడ్లో కరెక్ట్ అయిన క్వాలిటీ ఫుడ్ లేకపోవడం వల్ల, ఓకే, మనం ఏం తీసుకోవాలో తెలియకపోవడం వల్ల, కంటికి ఏదైనా అంటే రంగురంగు కనిపించింది అట్రాక్ట్ చేస్తున్నట్టు తినేసేయడం, ఓకే, అది హెల్దీయా అని చూడకపోవడం, క్వాలిటీ ఫుడ్ లేకపోవడం, ఓకే, మనం తీసుకునే ఫుడ్లో అది విటమిన్స్ ఉన్నాయా అండ్ మన బాడీకి ఇది యూస్ అవుతుందా లేదా అన్నది ఏమాత్రం చూడట్లేదు. యాక్చువల్లీ మనకి నాలెడ్జ్ పూర్ దేంట్లో? తినే ఫుడ్లో. సో మనకెవరు చెప్పేవాళ్ళు లేరు, తెలియకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇంతకుముందు కూడా నేను కూడా అంతే అండి. నేనే పెద్ద పుట్టినప్పటి నుంచి నేను హెల్తీ ఫుడ్ తీసుకున్నాను, నేను అంత పర్ఫెక్ట్ ఉన్నానని మాత్రం చెప్పాను. నేను కూడా కమ్యూనిటీకి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. హెల్తీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఓకే, లైఫ్ లాంగ్ మనం ఎలా హెల్తీగా మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఎలాంటి పరిస్థితులైనా సరే మన బాడీని ఎట్లా కాపాడుకోవాలి అంటే కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, సో ఈ బీపీలని, షుగర్లని, థైరాయిడ్లని, హార్ట్ స్ట్రోక్స్ అని ఇవన్నీ మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది నేర్చుకోవాలి. సో ఇవన్నీ మీకు హ్యాపీగా మీకు నేర్పిస్తాము. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఓకే చేయొచ్చు. మీకు వచ్చేసి వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఓకే, బాడీ మెయింటెనెన్స్, ఓకే, సో వీటి గురించి చాలా చక్కగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాము అండ్ గైడెన్స్ కూడా ఇస్తాము. సో నేనే 14.5 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఓకే, లాస్ట్లో నా ఫోటో కూడా షేర్ చేస్తాను, మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, సో 14.5 kgs వెయిట్ లాస్ అయిన తర్వాత నేను చాలా మంచి రిసల్ట్స్ తీసుకొని ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను. ఓకే, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్, ఆయాసం అని, ఆస్తమా అన్నట్టుగా స్టార్ట్ అయిపోయింది, మెట్లు ఎక్కుతుంటే దమ్ము రావడం అలాంటివి కూడా జరిగినవి. సో ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అయ్యానో, నా బాడీకి ఏం కావాలని నేర్చుకున్నానో అది ఇవ్వడం వల్ల నా బాడీ నేను పర్ఫెక్ట్గా ఉంచుకోగలుగుతున్నాను. సో ప్లీజ్, నేను చెప్తున్నది పక్కా 100% కరెక్ట్. మన బాడీని మనం కాపాడుకోకపోతే మనల్ని ఎవరు కాపాడలేరు. ఓకే, ప్లీజ్ కండిషన్లో ఉంచుకోండి. మన బాడీ మన ఆధీనంలో ఉంచితేనే మన బాడీ మనమే ఆలోచించుకోవాలండి. మన బాడీ గురించి ఎవరు మన గురించి ఆలోచించరు. మనం అందరి గురించి ఆలోచిస్తాం, బట్ మన గురించి మనం ఆలోచించుకోవడానికి అసలు టైం ఇవ్వట్లేదు, అసలు మన కోసం మనం పట్టించుకోవట్లేదు. ఓకే, సో ప్లీజ్ మీకోసం మీరు టైం ఇచ్చుకోండి. సో మీ బాడీని మీరు కాపాడుకోండి. మీ బాడీ గురించి మీరే ఆలోచించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ బాడీ గురించి మీరే ఆలోచించుకోవాలి, ఇంకెవరు ఆలోచించరు. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. సో చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం ఒబేస్ అవుతున్నామంటే మన బాడీలోకి పెద్ద ప్రాబ్లం రాబోతుందని అర్థం. ఓకే, కొవ్వు ఎప్పుడైతే పెరుగుతుందో మన బాడీలో అన్ని ప్రాబ్లమ్స్కి కారణం అదే అవుతుంది. కొవ్వు పెరగడం అంటే పెద్ద అన్ని ప్రాబ్లమ్స్కి, అన్ని సమస్యలకి కారణం అదే, రోగం కాదు, కానీ రోగాలకి అన్ని రోగాల కారణం మాత్రం అదే అవుతుంది. ప్లీజ్ నా వర్డ్స్ని యాక్సెప్ట్ చేయండి. సో మీ బాడీ గురించి మీరు థింక్ చేయండి. ఓకే, సో బాడీ మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా మనం ఎప్పుడైతే మన ఆధీనంలో పెట్టుకుంటామో, సో మనం లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.